లక్ష్మి సీతాకాంత్‌ని కంపెనీ నుంచి వెళ్ళిపోకుండా ఉండాలన్నట్టు కొన్ని మాటలు చెప్తుంది కదా! జైలుకెళ్ళాల్సి వస్తుంది, 10,00,00,000 కట్టాల్సొస్తుంది అన్నట్టు. అయితే ఆ మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదే అదునుగా చూసుకున్న ఈ నందిని కావాలని రెచ్చగొడుతుందనమాట. "నీకు నేనున్నాను కదా!" అంటే అప్పుడు నందిని మాటలు చాలా ఓదార్పునిస్తాయనమాట సీతాకాంత్‌కి. ఇదే ఛాన్స్ అనుకోని దగ్గరైపోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. పూర్తిగా సీతాకాంత్ నా మీద ఆధారపడేలాగా చేసుకొని పెళ్లి చేసేసుకోవాలి, నా మాట వినేలాగా చేసుకోవాలి అని. అయితే నందిని బాగా రెచ్చగొట్టేస్తుంది రామలక్ష్మి మీద కోపంగా వచ్చేలాగా. అసలు రామలక్ష్మి మాట వింటేనే చాలు కోపం అయిపోతూ ఉంటాడు సీతాకాంత్. ఇక ఇంటికి వెళ్ళగానే శ్రీలత మొదలుపెడుతుంది. పనంతా చేసి చేతులు బొబ్బలెక్కిపోయాయి అన్నట్టు చూపిస్తూ ఉంటుందన్నమాట సందీప్‌కి. అది చూసి ఈయన తల్లడిల్లిపోతాడు. "అమ్మ ఏమైందమ్మా? నా కళ్ళ ముందే మా అమ్మని ఎంత హింసిస్తున్నావు" అని. "అసలు మనం ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మనం వెళ్ళిపోదాం పదమ్మా. నేను ఏదో ఒకటి చేస్తే మిమ్మల్ని నేను పోషించుకోగలను. మీరు ఇలా కష్టాలు పడుతుంటే నా వల్ల కాదు" అని అంటాడు. అయితే ఈ సందీప్ వీళ్ళేంటి బయటికి వెళ్తే అప్పులలో తగులుకుంటారని ఇక్కడే ఉందామన్నట్టు శ్రీవల్లి సైగలు చేస్తుందనమాట. ఆస్తి కోసం మీరు ఇక్కడే ఉంటారన్న విషయం నాకు తెలుసులే అని రామలక్ష్మి వాళ్ళని చూస్తూ కోపంగా ఉంటుంది. సీతాకాంత్ మాత్రం రామలక్ష్మి చాలా కోపంగా ఉంటాడు. రామలక్ష్మి ఉద్దేశం ఏంటి? వాళ్ళ అసలు బుద్ధి తెలియచేయాలని. తెలిసిన తర్వాత రామలక్ష్మి చేసింది కరెక్ట్ అని ఒప్పుకోక తప్పదు సీతాకాంతిక. ఆ నిజం తెలిసేలోపు వాళ్ళ నిజస్వరూపం తెలిసేలోపు సీతాకాంత్ నందినికి ఏమైనా దగ్గరైపోతాడా? రామలక్ష్మి పరిస్థితి ఏంటి తర్వాత అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.